ఏదైతే గౌతమ్ అదానీ మీదన పెట్టినటువంటి విదేశాల్లో కేసుకి సంబంధించి మరొక అంశం తాజాగా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు లంచాల కేసులో సహనిందితులుగా ఉన్న పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ అజూర్ పవర్ సంస్థ పూర్వ గ్లోబల్ డైరెక్టర్ సిరీస్ క్యాబనీస్ మీద దాఖలు చేసిన సివిల్ కేసుల్ని విడివిడిగా విచారించద్దు, కలిపి విచారించండి అని చెప్పేసి అక్కడ దాని మీద కొత్తగా అమెరికా ఎన్ఈసి పిటిషన్ వేసింది. ఏదైతే ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ని ఉల్లంఘించారని, సెక్యూరిటీల కుంభకోణానికి పాల్పడ్డారని గౌతమ్ అదానీ, సిరిల్ క్యాబనీస్ సహా 8 మంది మీద న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ క్రిమినల్ కేసు నమోదు చేస్తే తప్పుడు సమాచారం ఇచ్చి నిధులు సమీకరించారంటూ గౌతమ్ అదానీ, సాగర్ అదానీల మీద ఎఫ్సిపిఏ చట్టాన్ని ఉల్లంఘించారంటూ సిరిల్ క్యాబనీస్ మీదన ఎస్ఈసి, ఎన్ఈసి వేరువేరుగా సివిల్ కేసులు వేసింది. ఆ రెండింటిని కలిపి విచారించమని చెప్పి అడిగింది. న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో ఈ మేరకు పిటిషన్ సమర్పించారు. కాకపోతే ఆ పిటిషన్లో ఉండేటటువంటిది అక్కడ ముందు అసలు విచారణ ఎప్పటికి పూర్తవుతుంది ఏంటనేది చూడాల్సి ఉంది.